ఒక శత్రువు మనల్ని ఎలా పాయింట్అవుట్ చేస్తాడో అలా తమ్మును తాము ఎవరైతే పాయింట్అవుట్ చేసుకొని తమ అయోగ్యతని, తమ అనర్హతని, తమ బుద్ధిహీనతని, బలహీనతని ఒప్పుకొని యథార్థ దృష్టితో దేవుని ముందుకెళ్తారు. వాళ్ళు సేవకులైతే వాళ్ళని బలంగా వాడుకుంటాడు దేవుడు. వాళ్ళు విశ్వాసులైతే అలాంటి మనస్తత్వాన్ని ఎవడు సాధన చేస్తారో, పురుషులైనా స్త్రీలైనా, వాళ్ళని ఎత్తి పడతాడు దేవుడు. మనకేమో సామాన్యంగా దిగది నిష, కొవ్వు పేరకపోయినట్టు పేరకపోయింది మన దగ్గర. అప్పుడు పేతురుకు దించినట్టు దించాల్సి వచ్చింది దేవుడు. ఒక పట్టాను లొంగదే మన మనసు. ఏ కాడికి మనల్ని మనం శభాష్ అనుకోవటమే మన బతుకంతా ఇదే. అందుకని బతుకని నిన్ను నువ్వు అసహించుకునేటట్టుగా ఏబుకు అదే జరిగింది. ఏబు రెండంతల ఆశీర్వాదం పొందడానికి ముందు ధూళిలోను బూడిదలోను పడి నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అన్న తర్వాత వచ్చింది రెండంతల ఆశీర్వాదం. రెండంతలుగా ఏబును దీవించాలనుకున్నప్పుడు మొట్టమొదట ఏబు బ్రతికేంటో ఏబుకు చూపించి ఏబును ఒప్పించి సరిచేసి ఆ తర్వాత రెండంతలుగా దీవించి ఏబు బ్రతుకును చరితార్థం చేసి బైబిల్ గ్రంథంలో పెద్ద పుస్తకాలు అదొక పుస్తకంగా మనకి ఇచ్చాడు పాఠంగా. 500 ఎడ్లు 1000 జతల ఎడ్లు, 500 జతల ఎడ్లు 1000 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు ఇప్పుడు 1000 ఆడుగాడిదలు, 500 ఒంటెలు ఇప్పుడు 1000 ఒంటెలు కదా. ఈ ఒంటెలు ఎడ్లు గాడిదలు ఉంటాయా? కానీ వాటన్నిటికంటే కూడా శాశ్వత ఆశీర్వాదం ఏబు గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఆయనకు చోటు దక్కటం ఇచ్చాడు. ఇదంతా ఇవ్వటానికి ముందు ఏబు ఏంటో ఏబుకు చూపించి ఏబును ఒప్పించి సరిచేసి ఏబు నోటితో నన్ను నేను అసహించుకుంటున్నాను ఛీ అని తన్ను తానే దేవుని ముందుకి తెచ్చేసుకున్నాడు. యోగ్యుణ్ణి కాదు ప్రభు అని. ఇది ఎంత సుందరమైన లక్షణమో, ఎంత అవసరమైన వ్యక్తిత్వమో ఇది స్త్రీలకి, పురుషులకి, సేవకులకి, సేవకురాండ్రకి అందరికీ కూడా. నేను మీకుండేలో అందరం ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం కాదు, మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుమన్నాడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో, బోధకుడా నీకు నువ్వే బోధించుకో, వేషధారి నీ కంట్లోనున్న దూలమును చూడక ఎదుటివాని కంట్లో నలుసును వెతుకుతున్నావు, నీ కంట్లోనున్న దూలమును మొదట తొలగించుకొని మా తర్వాత ఎదుటివాని కంట్లో నీవు నలుసును తేటగా చూసి తీయొచ్చు. దీనికి నిరూపణకి ఎన్ని వచనాలు ఉన్నాయో చూడండి. ఇప్పుడు చెప్పండి, ఈ పాపము అనేది మనకు తెలియకుండానే మనలో పెరిగిపోయి మన స్వరం దేవునికి వినపడకుండా చేసింది. దేవుడు రెండంతల ఆశీర్వాదం మనకిచ్చి మనల్ని ఆయన వాడుకోకుండా చేసింది. ఏందా దరిద్రం? పెద్దగా చెప్పండి అమ్మా. ఇంత వినమర్చి చెప్పానా? అయినా కొంతమంది దేవుని ముందు పోయి ఒప్పుకోరు. నా ఏమన్నాయ్యా, నేను ఎవరికి అన్యాయం చేశానయ్యా, నేనేం చేయలేదయ్యా అంటారు. షోలు నాటకాలు కలిపి ఆపు. ఏంటి? షోలు నాటకాలు 2 కలిపి ఆపేయి. నీ బుద్ధి ఏందో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి నాకేం తెలుసు? నా ముందు నువ్వు ఏది చెప్పినా నిజమని నమ్ముతా. నాకు కాదు. నేను ఒకవేళ నువ్వు నిజంగా ఏ తప్పు లేని దానివని నమ్మినా నా వల్ల నీకేం ప్రయోజనం? కానీ ఆయన నిన్ను ఆమోదిస్తే అప్పుడు వస్తుంది నీకు ఆశీర్వాదం, అప్పుడు జరుగుతాయి నీ జీవితంలో అద్భుతాలు. ఎంతమందికి అర్థమైంది బ్రదర్స్? ఇప్పుడు పాయింట్ 1